జరుగుతుందా అన్న? ఎట్లా చూస్తారు ఇవాళ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? భారీ ఎత్తున ధర్నా అంటే కొంతమందికి 2,00,000 రుణమాఫీ అనగా 2,00,000 రుణమాఫీ ఆలే కదా. 2,00,000 రుణమాఫీ మీదే ప్రతి ఒక్కరు పోరాటం చేయడం జరుగుతుంది. రైతులకు అన్యాయం జరగడం వల్ల రైతులు చాలా బాధాకరంగా ఉన్నారు. ఆ రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడం జరుగుతుంది. అదే మా అభిప్రాయం. వైపు ప్రభుత్వం రుణమాఫీ చేసేసినామని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసింది కానీ 1,00,000 రూపాయలు వేసి కానీ 2,00,000 రూపాయలు చేస్తామని చెప్పి అది దుబారా మాట పలికేరాలు. అది అవి కానీ హామీలు ఇచ్చి హామీల వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు కానీ న్యాయపరంగా వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. అదేవిధంగా మనం రైతులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే రైతులు బాగుపడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఒరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అది మంచి నాయకత్వమైన పాలన అందించే పార్టీ కాదు అది. అలాంటి పార్టీ కూడా రావడము మంచి పద్ధతిలో ఉండదని అనుకోవడం జరుగుతుంది. గొప్పగా ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. 2,00,000 రుణమాఫీ విషయంలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం చెప్పింది చేయడం లేదు. ఎంతవరకు ఇంకా 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలే చేయలేకపోతారు. 2,00,000 రుణమాఫీ అంతకే అరిగిపోయింది. అది దానికి ఏదేం చేసలేదు. కేసీఆర్ పరిపాలన ఉండడం మంచి కరెంట్, నాణ్యమైన కరెంట్ వచ్చేది. ఇప్పుడు కరెంట్ లేదేం లేదు. నిమిషానికి ఒకసారి కరెంట్ పోతుంది, నిమిషానికి ఒకసారి కరెంట్ పోతుంది. 3 ఫేజ్ కరెంట్ ఉండదు మామూలుగా. ఎప్పుడు ట్రాన్స్ఫారం కలిపిపోతుంది, ఎప్పుడు ఏమవుతుందో అర్థమవుతుంది. ఏంటి చంద్రారెడ్డి ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తేనే వచ్చినా కదా. బీఆర్ఎస్ కొట్లాడుతున్నట్టుంది కదా రైతులకు. అవును మరి నీకు రుణమాఫీ అయిందా? ఆ? రుణమాఫీ అయిందా? కాలేదంటే కాలేదు. కాలేదని చెప్తున్నా కదా. ఎంత తెచ్చుకున్నావు? 2,00,000 2,00,000 తెచ్చుకున్నావు. ఆ, కాలేదు నీకు. కాలే. మరి ప్రభుత్వం చేసేసిన అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడ చేసిండు, ఏవనికి చేసిండో ఏం కథను, నాకైతే కాలేదు. నాకైతే కాలేదు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏమున్నది అంతా గట్లేదు దండుగా చేస్తున్నామని అంటున్నారు కదా ఒకవైపు. ఆ అనుడు వరకే కానీ ఏం చేసుడు లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. 15,000 ఇస్తానే కదా రేవంత్ రెడ్డి. 10 పైసలే లేవు. అప్పుడు కేసీఆర్ పెట్టిన పైసలే ఇచ్చిండు, ఇక ఆడికెళ్ళి వేయలేవు. 2,00,000 రుణమాఫీ అన్నాడు, అల్ల కూడా డోకా పెట్టాడు. అన్ని డోకనే. అన్ని దోకాడు. ఆ. 10 నెలలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఏం చేసినా దండగానే ఉన్నది. అన్ని కొట్లాటలు పీకులాటలు తప్ప ఏం లేవు. మీకు పింఛన్ ఇస్తా అన్నారు, 4,000 వస్తున్నాయి. ఒక్క మొత్తమే లేవు. పింఛనే లేదంటే నాకు పింఛనే ఇయ్యారు నాకు. ఏం పేరు బాబాయ్? నా పేరు భుక్షపతి, మాది ముచ్చలరా. ఎట్లా చూస్తారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేసేసినామంటుంది? రుణమాఫీ చేసిన అయితే ఆ మాట చెప్పాడు. ప్రతి ఒక్కరికి చేస్తా ఆమె ఇచ్చిండా, ప్రతి ఒక్క రైతుకి చేస్తాడు. కొంతమంది రైతులకు 10 మంది చేసి 50 మంది చేయపాయి. అలా ఏం పరిస్థితి అల్లది. చేస్తే అందరూ చేయి, లేకపోతే ఏమని చేయకు. సగం సగం చేసింది, అన్ని చేసినా రుణమాఫీ చేసినా ఆయన ఇట్లా చేసుకోవాలి, ఈయన చేసుకోవాలి, మాఫీ ఎందుకు అట్లా మావత మాటలు ఎందుకు చెప్పాలి? చేస్తే అన్ని చేసి చూపి, లేకపోతే గుద్దడం మూసుకొని ఊకోవాలి. చేత కాకపోతే ఊకోవా? నేను అడిగినా మేము, నువ్వు రుణమాఫీ చేయని అడిగినావా? రైతులు పోయి అడిగిరా ఆయన 2,00,000 చేయ మాకు మాఫీ చేయ అడిగినావా? ఆయన ఎవరు అడగలే. నీ ఇష్టం వచ్చి నేను నోటి కూడా చెప్పిన వాడిని నోటి కూడా చేయి, అందరికి చేయి, అందరికి మాఫీ చేయి. 2,500 అడవిలోకి ఇస్తాను. 2,500 లేవు, 20 పైసలు గది లేవు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం ఇస్తాను. బంగారం షాపులను మూత పడేవి, బంగారం షాపు దొరకలేవు. ఏవి ఆయనకి ఏం దొరకదు, బంగారం దొరకదు, ఇంటి దొరకదు, కళ్యాణ లక్ష్మి దొరకదు. ఏమంటే మేము ఇస్తున్నాం పేరు కానీ అడిగారం అంటే చెప్పిండు. బస్సు పిరి పెట్టిండు. బస్సు ఎవరికి పిరి కావాలి? కష్టం చేసుకోవాలి. రోజు బస్సులో తిరుగుతాడు వాళ్ళు, రోజు బావి కూడా పని చేసుకుంటే వాళ్ళు తిరుగుతారా? అది రోడ్డు మీద దొరికే వాళ్ళు ఎవరో ఉద్యోగాలు చేసే వాళ్ళకి రోజు వస్తారు. టీచర్లకు గాళ్ళకి మంచిగా ఉంది. అది ఉద్యోగాలకే మంచిగా చేసినావు, గరీబులకి ఏం న్యాయం చేసినావా? గరీబులకి ఏమైనా న్యాయం చేసినావా? ఒక రైతుగా న్యాయం చేసినా 10 రూపాయలు ఇచ్చిన ఆదుకోను. రైతు బంధు కదా ఇంతవరకు. ఇప్పుడు తీసుకుంటే 10,000 మేము వస్తా 15,000 ఇస్తాను. 15,000 ఇస్తాను కదా. 15,000 కాదు, ఇచ్చి 5,000 ఏమో చూద్దాం. కేసీఆర్ ఇచ్చిన 5,000 ఒకసారి వేసిండు, 5,000 వేసిండు. మళ్ళీ ఇప్పుడు 5,000 లేవు. అవి 500 బోనస్ ఇస్తున్నాడు. ఆ బోనస్ కూడా గది లేవు. ఏవి అన్ని దొంగ మాటలు అన్ని తప్పించుకొని చూసి అన్ని చేసిండు, కథం అయిపోయింది. పింఛన్లు కూడా 3,000 ఇస్తే 4,000 ఇస్తా అని చెప్పిండు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చే పని ఇస్తుండు. కేసీఆర్ ఇచ్చినా ఇస్తుండు, ఆయన జలకెళ్ళి ఏమి ఇస్తున్నాడుగా. ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు, నేను అప్పులు కడుతున్నా, మిత్రులు కడుతున్నా అంటే నువ్వు కూడా అప్పు చేయి. అప్పు చేసి జనాలకు ఆదుకో, జనాలకు మంచిగా నడుపు. ఆయన అప్పు చేసి జనాలు ఆదుకోలేదా? నువ్వు కూడా అప్పు చేయి.
ప్రపంచమే అప్పు చేసినప్పుడు నువ్వేం అప్పు చేయవా? నరేంద్ర మోడీ ఆల్రెడీ 70,000 కోట్ల అప్పు ఉంది. ఆ, ఇప్పుడు చేస్తున్నా అప్పు చేస్తూ ఉంటాడు. చేస్తున్నా సగం ఆయన దాంట్లో సగమే ప్రజలకు, సగం ఆయన సంచులో సగమే ప్రజలకు. ఆయన పోతున్నాయా? సంచులకే పోతాయి, మరి ఇంకెక్కడ పోతాయి? వాళ్ళే బతకాలి, మరి వాళ్ళు ఫస్ట్ బతకాలిగా. వాళ్ళు బతికినాక ఇతరులకి తిండి పెడతాడు. ఏంది మరి కుమ్ములాట ఏంది కాంగ్రెస్ లో మరి ఇప్పటివరకు? అంటే ఆ లెవెల్కి దొరికినా తింటున్నారు, దొరకడానికి ఈయనోడు లొల్లి పెడుతున్నాడు. ఈయన లొల్లి పెడతాడుగా. నీకు 10 రూపాయలు సపోర్ట్ చేయ, వాడు 10 రూపాయలు చెప్పితే లొల్లి పెడతాడా పెట్టడా? అది అంతే అవుతుంది. ఇళ్ళకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళి వాళ్ళకి పోయారు ఎమ్మెల్యేలు అంతా, వాళ్ళకి ఏమి ఇస్తలేడు. వాళ్ళ కడుపు మసి మసి అవుతుంది. మాంటికి 5-6 నెలల్లో మొత్తం అందరు మళ్ళీ టీఆర్ఎస్ గుడికి వస్తారు. అంతా ఐదావిగా తిరిగి వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారని మేము. ఈ 10 నెలల్లో రైతుల పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితికి ఇదే, ఇక కరెంటు మంచిగా ఇస్తలేడు. కరెంటు కాలిపోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు ఇప్పటికే చేనులు వెళ్ళిపోతున్నాయి. ఎవరు కూడా కరెంట్ ఏ కూడా పట్టించుకోలేదు. ఏ ఏమని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి వస్తుంది కరెంట్, ఏం చేస్తా ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం? బ్యాంక్ లో పోతే ఏమంటున్నారు? మీరు అక్కడికి వెళ్ళి రుణమాఫీ కాలం మేము ఏం చేస్తామని చెప్తారు వాళ్ళు. మేమేం కాదు, మేమేం చేస్తాం, అక్కడ వాళ్ళు పంపితే మేము మాఫీ చేస్తాం. వాళ్ళు మాఫీ చేస్తాం, మేమే మాఫీ చేస్తాం అంటారు వాళ్ళు. బీదికి వెళ్ళాం, పంపుతున్నాం, చేస్తున్నాం, అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు హామీలు ఇచ్చుకుంటారు, వాళ్ళ కుషా మాతాలు చెప్పుకుంటారు. ఇక్కడ కావాలిగా 10 రూపాయలు ఈ బ్యాంకులకి వేస్తే బ్యాంక్ వాళ్ళు మాకు చెప్తారు కదా రుణమాఫీ అయిందని. నువ్వు బ్యాంక్ ఎగనకపోతుంది, ఎక్కడ చెప్తాను నీకు? ఊరాలకి ఎట్లా చూస్తారు 10 నెలల పాలన రైతులందరూ కూడా? మంచిగా అయిందని పాలన మంచిగా. ఇప్పుడు గెలమా చూద్దాం. ఒక సర్పంచ్ ఎలక్షన్ పెట్టమను, ఎంతమంది గెలుస్తావు చూపిస్తాం అప్పుడు మేము. అంతే అంటారా? ఒక్క సర్పంచ్ గెలిస్తే మేము చూస్తాం కాంగ్రెస్లో. ఇంకా 10 సంవత్సరాల వాళ్ళే అధికారంలో ఉంటాడు పిసిసి. పార్టీ 10 నెలలు ఇంకా 10 నెలలు చాలా ఆయన. ఇంకా 10 నెలలకే మంచిగా చేస్తుండే. కట్టిన ఇళ్ళని జనాల రైతులై పాపం పేదల ఇళ్ళని కూడా కొడుతుండే. ఏం లాభం? పొట్ట చేసుకొని పొట్ట బతికితలు పోయిన వాళ్ళు ఆ ఇళ్ళని కూడా కొడుతుండే. డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఏం డెవలప్మెంట్ చేస్తావు నువ్వు? ఇల్లు కూడా తింటే డెవలప్మెంట్ అది? డెవలప్మెంట్ నాది? ప్రజలు ఆదుకో, ఇంకో ఇల్లు కట్టి ఇంకో గుడిసె కట్టి వాళ్ళకు అది ప్రాబ్లం చేసినట్టు. నువ్వు అది చేస్తే ఏం లాభం చెప్పు? నువ్వు అంతా పరిపాలన మంచిగా లేదు ఆయనది. చేతన కాదు ఆయనకు, చేయనిక చేత కాదు, ఓపిక లేదు ఆయన తన. సురేఖ వాక్యాలు ఎట్లా చూస్తావు ఒక రైతుగా? ఇక కొండ సూర్య కంటే కోట్లు దాటుతాయి, కొండలు ఎక్కుతాయి ఆ మాటలు. చేతలకాయ లేదు కానీ కొండలు ఎక్కుతాయి.